సిమ్టమ్స్ ఏమి ఉండొచ్చు. ఐబిడి పేషెంట్స్ ఉన్నట్టయితే అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి కామన్గా రక్త విరోచనాలు అవ్వడం జరుగుతుంటుంది. చాలామంది పేషెంట్ ఏంటంటే నాకు విరోచనాలు రక్తం బ్లడ్ పడుతుంది మోషన్లో పైల్స్ ఉన్నాయి అంటారు. కానీ కాదండి, అందరూ బ్లడ్ పడే ఎవరైనా కూడా కంపల్సరీ కొలనోస్కోపీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని వ్యాధిని నిర్ధారణ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా స్మాల్ బౌల్ క్రౌన్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ఎక్కువగా అయిపోతుంటారు. క్రౌన్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఏదే పార్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట, మౌత్ నుంచి యానస్ వరకు. సో అది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే వెయిట్ తగ్గిపోవడము, కడుపు నొప్పి విపరీతంగా రావడము, బ్లాక్ అనేటైతే వామిటింగ్స్ రావడము, కొంతమందికి ఫిస్టులాస్ కూడా ఫామ్ అవుతాయి. మనకు ఫిస్టులా యానో అనేది చాలా తరచుగా వింటుంటాం. ఇది కాకుండా క్రౌన్స్ వల్ల వచ్చే ఫిస్టులాస్ ఏంటంటే ఇదే కాకుండా దీనికి తోడు ఒక్కోసారి ఇంటెస్టైన్ టు ఇంటెస్టైన్, అంటే ఒక చిన్న పేగు నుంచి పెద్ద పేకో, పెద్ద పేగు నుంచి చిన్న పేకో, ఆర్ పెద్ద పేగు నుంచి బ్లాడర్కో, యూరినరీ బ్లాడర్కో, ఆర్ లేడీస్లో అయితే వెజనాలకు ఫిస్టులా ఫామ్ అవ్వడము, ఇట్లాంటి అయ్యే అవకాశాలు ఉంటాయి క్రోన్స్ డిసీజ్ వల్ల. సో ఇది మనం తొందరగా కనిపెట్టినట్టయితే దీనికి ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా జరగచ్చు. మరి ఇది కొలనోస్కోపీలో ఎట్లా అని చూసినట్టయితే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్లడ్ టెస్ట్ నుంచి మొదలుపెట్టి కొలనోస్కోపీ చేయడము, బయాప్సీ తీసుకుని టెస్టింగ్ పంపించడము, సిటీ స్కాన్లో చిన్న పేగు ఎట్లా ఉందో చూడడము, ఒక్కోసారి ఎంఆర్ఐ చేయడము, ఇవన్నీ చేసి కొన్ని యాంటీబాడీస్ టెస్ట్ చేసి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మనం తొందరగా గమనించినట్టయితే ట్రీట్మెంట్ వల్ల వచ్చే రిజల్ట్ చాలా మెరుగ్గా ఉంటుంది. అదే మనం డిసీజ్ చాలా లేట్ చేసామనుకోండి, రిజల్ట్ అంత గొప్పగా ఉండదు. మనం ఎన్ని మందులు వాడినా కూడా అంత గొప్పగా ఉండదు అనమాట.